సరిచేయండి అయ్యా. మీరు సరి చేస్తేనే మీరు సరి కావాలయ్యా. ఎందుకంటే మేము బలహీనమయ్యా, మాలో ఉండి మీరు బలవంతులయ్యా. నువ్వు ఇక్కడ నుండి యాకోబు కాదు, నువ్వెవరివి? ఇశ్రాయేలువి. ఇశ్రాయేలు అంటే దేవుడికి సహవాసం కలిగిన వాడు, పెరుగులాడేవాడు, ప్రభు పాదాలు పట్టుకునేవాడు, ప్రభుతో సహజీవనం చేసేవాడు. ఆమేన్. ఇశ్రాయేలుగా నువ్వు కొనసాగించబడతావు. ఇక నువ్వు యాకోబు కాదు. యాకోబు అంటే మోసగాడు. యాకోబు అంటే అన్నను మోసం చేసినోడు. యాకోబు అంటే మరి తల్లి చెప్పిన మాటలు విని మరి పుట్టినింటి నుంచి పారిపోయినటువంటి వ్యక్తి, దాగుకున్న వ్యక్తి, మోసగాడైనటువంటి వ్యక్తి యాకోబు. అందుకే దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు బట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది, నిన్ను రక్షించాడే ఆ జీవం కలిగిన దేవుడు. ఆ రక్షణ ఎంత గొప్ప విశిష్టమైనది, నీ భాగ్యము గొప్పదయ్యా. ఇశ్రాయేలును గురించి, ఇశ్రాయేలు యొక్క భాగ్యము, ఇశ్రాయేలు యొక్క రక్షణను గురించి ఆ వాక్యాలలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మన అందరినీ దేవుడు భాగ్యవంతులుగా నిలపాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. మీకు ఇంకొక వేరియేషన్ తెలియపరచాలి. భాగ్యవంతులు వేరు, భాగ్యము వేరే. చెప్పండి అందరూ. భాగ్యవంతులు వేరు, భాగ్యం వేరు. భాగ్యం అంటే ఇంగ్లీష్ పదంలో రివార్డ్ అని రాయబడదు. భాగ్యం అంటే ఏంటండి? రివార్డు. రివార్డ్ అంటే అర్థం ఏమిటి? రివార్డ్ అంటే బహుమతి. భాగ్యం అంటే రివార్డు, అది తెలుగు పదంలో బహుమతిగా కనబడతా ఉంది. మరి ఇప్పుడు భాగ్యవంతులు అంటే ఏంటి అని మనం చూస్తే వెల్త్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్ పదం. ఏమనుందండి? వెల్త్. వెల్త్ అంటే అర్థం ఏమిటి అని మనం చూస్తే సంపద. అంటే ఇప్పుడు భాగ్యవంతులు అంటే గొప్పవాళ్ళు, సంపాదించుకొని ఉన్నతమైన స్థానంలో తూగుతున్న వాళ్ళని భాగ్యవంతులు అంటారు. మరి ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ భాగ్యం ఎంత గొప్పది. ఇప్పుడు భాగ్యవంతుడవు అని చెప్పట్లేదండి, సంపాదన గురించి చెప్పట్లేదు దేవుడు. అక్కడ భాగ్యమును గురించి చెప్తున్నాడు. రివార్డు. ఇశ్రాయేలు యొక్క రివార్డు ఏంటంటే, అతడు బహుమానం ఏంటంటే అతడు పొందిన రక్షణ. మరోసారి చదువుకుందాం ఆ మాట. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయమైన కేడము, ఔన్నత్యము కలిగించువాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు. నీవు త్రొక్కెదవు, వాళ్ళ ఉన్నత స్థలములను నువ్వు త్రొక్కెదవు. నీ దగ్గర వాళ్ళు నటిస్తారు, మారునట్లుగా నీతో నటిస్తారు. అయినా కానీ వాళ్ళ ఉన్నతమైన స్థలములను నీవు త్రొక్కుతావు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. ఇశ్రాయేలులో భాగ్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఆయన రక్షణ పొందినటువంటి ఆ విధానాన్ని ఎత్తుపట్టి మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. భాగ్యము, బాధ్యత లేని వాళ్ళకి దేవుడు అప్పచెప్పడండి. భాగ్యాన్ని ఎవరికి అప్పచెప్పడు? బాధ్యత లేని వాళ్ళకి అప్పచెప్పడు. భాగ్యవంతులుగా మీరు మార్చబడాలన్నా, మీరు భాగ్యాన్ని పొందుకోవాలనుకున్నా, మీరు బాధ్యత కలిగి ఉంటే మీకు భాగ్యాన్ని అప్పగిస్తాడు. బాధ్యత లేని వాళ్ళకి దేవుడు భాగ్యాన్ని ఇవ్వడు.
అందుకే ఇశ్రాయేలుకు ఒక భాగ్యం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన్ని భాగ్యవంతుడిగా మారుస్తున్నాడు. అతను కూర్చి ప్రభువే చెప్తూ ఉన్నటువంటి మాట, నీవు యెహోవా నిన్ను రక్షించాడే, ఆ రక్షణ చాలా ఉన్నతమైనది, నీ భాగ్యం గొప్పది. అంత గొప్ప భాగ్యంలో ఇశ్రాయేలుని హెచ్చించి మరి వ్యక్తపరిచి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలుకి ఒకప్పుడు ఉన్నటువంటి బాధ్యత కంటే ఇప్పుడు మరీ ఎక్కువ బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడండి? ఇశ్రాయేలు మీద పెట్టాడు. మరి మీరు ఆ భాగ్యానికి యోగ్యులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ భాగ్యానికి మీరు వారసులు అవ్వాలని, ఆ భాగ్యాన్ని మీరు పొందుకోవాలి. మరి ప్రసంగి గ్రంథకర్త అక్కడ రాస్తా ఉన్నాడండి. 5వ అధ్యాయం 18వ వాక్యం నుండి చదువుకుంటే, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వారికి భాగ్యము. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితం అందు సంతోషించుటకును వీరు కలిగజేసి ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగి అనుకోవలెను. చూసారండి, పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో భాగ్యమును గురించి, భాగ్యవంతులను గురించి ఏమని రాయబడుతుంది చూడండి. మరి ఆహారం తినడం, ఈ లోకంలో సంతోషంగా బ్రతకడం, వస్త్రాలు, లేకపోతే అష్టైశ్వర్యాలు, ఇవే భాగ్యము, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని సంతోషించి ప్రభువుని స్తుతించాలి. మరి కొత్త నిబంధన ఏమని చెప్తుంది? భాగ్యం అంటే ఆయన సన్నిధిలో నిలుచుటయే మనకి భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది భాగ్యమేనండి. ఈ ప్రసంగి గ్రంథంలో చదివి వాక్యం కూడా భాగ్యమే. అది దేనికి సంబంధించిందంటే శరీర సంబంధమైనది. అందరూ చెప్పండి, దేనికి సంబంధమైన? శరీర సంబంధమైన భాగ్యం. ఈ ఉద్యోగం దక్కడం నా భాగ్యం అండి. ఈ రోజున మేము ఈ ఇల్లు కట్టుకున్నామంటే ఇది ఎవరి గొప్పదానం? ఇది దేవుడిచ్చిన భాగ్యమేనండి. ఇదంతా కూడా భాగ్యమేనండి. కానీ అది ఎక్కడి వరకు అంటే ఈ లోక సంబంధమైనది, ఈ బాహ్య సంబంధమైనది. మరి ఇప్పుడు దైవ సంబంధమైనది ఏంటంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వాక్యంలోకి ఒకసారి తీసి చదువుకుందాం. 12వ అధ్యాయం 27వ వాక్యం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట. రెండోదిగా నీ భాగ్యం ఏంటో తెలుసా అండి? చురుకుగా ఉండాలి. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నువ్వు దేవుడి విషయంలో చురుకుగా ఉండాలి అని చెప్పండి. మీ పక్కన వాళ్ళని చూసి ఆమేన్. మరొక మాట చెప్పండి, పరిచర్య విషయాలలో చురుకుగా ఉండాలని చెప్పండి. ప్రార్థన విషయంలో చురుకుగా ఉండాలని చెప్పండి. ఊరికనే చెప్తున్నారా, గట్టిగా చెప్తున్నారా? ఖండించి చెప్పండి. ఒకళ్ళు బుద్ధి చెప్పుకోండి అని రాయబడింది వాక్యం. చెప్పండి అనగానే ఇక ఊరకలు వచ్చిందే కదా అని నోరు తెచ్చి చెప్పకూడదు. చెప్పండి, ప్రార్థనలో ఉంటున్నావా? గట్టిగా. పరిచర్యలో ఉంటున్నావా? వారం వస్తున్నావా? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అదేంటి? చురుకుగా ఉండడం నీకు భాగ్యం. అందరూ చెప్పండి, చురుకుగా ఉండడం గొప్ప భాగ్యమై ఉన్నదండి. పిల్లరా గమనించండి. మరి ఇక్కడ చురుకుగా మనకి ఎవరు కనపడుతున్నారంటే, నిర్గమకాండంలో హెబ్రీ స్త్రీలు కనపడుతున్నారండి. వాళ్ళు ఏం చేశారు అక్కడ? చదువుదామా నిర్గమకాండం. మరి ఆ మొదటి 2 అధ్యాయాల్లో రాయబడుతున్నటువంటి మాటలు మనం చదువుకుంటే, నిర్గమకాండము 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం 19వ వాక్యం నుంచి చదువుకుందాం. అందుకు ఆ మంత్రసారులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కారు, వారు చురుకైన వారు. గట్టిగా చెప్పండి.
ఎన్నికైన వాళ్ళు హెబ్రీలు. అందరు చెప్పండి, ఎవరు హెబ్రీలు అంటే? ఎవరంటే తెలుసా మీకు? హెబ్రీలు అంటే దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలు, దేవుని ప్రజలు, ఆయనను స్తుతించేవాళ్ళు, దేవుడు పిలుచుకున్నటువంటి ప్రజలు, ప్రత్యేకించుకున్నవాడు, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలు. ఆయన హెబ్రీలు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే చురుకుగా ఉంటున్నారు, చాలా చురుకుగా ఉంటున్నారంటే. అది ఏ విధమైనటువంటి చురుకో తెలుసా? ఆ రోజుల్లో ఫరో రాజు గారు మరి 2 సంవత్సరాలు మగపిల్లలుగా పుట్టిన వాళ్ళందరినీ చంపేయాలి శాసించాడు. బయలుదేరాడండి. ఆ సైనికులు పంపించి చంపేయడానికి పంపించారు, మంత్రసానులు పంపించారు. ఈ మంత్రసానులు వచ్చి హెబ్రీ స్త్రీలలో అడుగుపెట్టి వాళ్ళ ఆ బిడ్డని చంపేయబోయేటప్పటికే వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే జాగ్రత్త పడి ఆ బిడ్డని ఏం చేసిందంటే మోషే గారి తల్లి జబ్బు పెట్టి తయారు చేసి నైలు నదిలో విడిచిపెట్టేసి. ఆ మాట గమనిస్తూ ఉంటే ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ పురుషుడు హెబ్రీలో నుంచి ఎలా పుట్టాడు? ఆ మంత్రసానులు అడుగుతా, మంత్రసానులు చెప్తున్న మాట ఏమని? అయ్యా, మనం అనుకున్నట్టు కాదు, హెబ్రీ స్త్రీలు అన్ని విషయాల్లో మెలకువగా ఉండి చురుకుగా ఉన్నారు. ఆమేన్. పిల్లరా, మనం బైబిల్లో అబీగయలు కూడా గమనిస్తూ ఉంటాం. అబీగయలు వాళ్ళ భర్త మొరటవాడు నాబాలు అని విని దావీదు ఆహారం కోసం అబీగయల దగ్గరికి మరి దావీదు దగ్గర ఉన్నటువంటి వారిని పంపిస్తే అబీగయలు మరి లేని సమయంలో ఈ నాబాలు ఈ నోటుకు వచ్చినట్లుగా మాట్లాడాడు. దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు? వాడు చెబుతూనే ఉన్నారు, అయ్యా ఆ మధ్య మీరు అదిగో దావీదు పురానికి సమీపంగా వచ్చినప్పుడు మీకు కానీ మీ వారికి కానీ ఏ అపాయం రాకుండా దావీదు గారు చాలా భద్రత ఇచ్చారు. ఇప్పుడు దావీదు ఇచ్చి సమీపంలో వచ్చిన ఆహారానికి మీ దగ్గర కొంత తీసుకొని రమ్మన్నాడు అని దావీదు గురించి చెప్తున్నారు. మనం బైబిల్లో నాబాలు గురించి చదువుతూ ఉంటే నాబాలు భాగ్యవంతుడు అని రాయబడి ఉందండి. 2వ సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనకు రాయబడతా ఉంటాయి. అతడు భాగ్యవంతుడు అని రాయబడి ఉంది. భాగ్యవంతుడని అతడి దగ్గరికి దావీదు మరి అతని దగ్గర ఉన్నటువంటి వారిని పంపిస్తే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఈ లోపు దావీదు రౌద్రుడై కోపం తెచ్చుకొని మేలు చేస్తే వాడు నాతో ఇట్లా మాట్లాడతాడా, పదండి వాడిని చంపేసి వాడిని ఏమాత్రం కూడా బ్రతకనివ్వకూడదని మరి దావీదు ఆలోచించుకుని అక్కడి నుంచి బయలుదేరే లోపే అబీగయానికి జరిగిన విషయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి దాసుడు చెప్తాడు. వెంటనే అబీగయలు ఏం చేసిందంటే అంజూరపు ఆడలను చదవండి ఆ మాట 2వ సమూయేలు 25వ అధ్యాయం మరి 3వ వాక్యం నుండి కూడా మనం ప్రారంభించి చదువుకుంటే మొదటి సమూయేలు గ్రంథం క్షమించండి 1 సమూయేలు 25 మొదటి వాక్యం 3వ వాక్యం చదువుతుంది. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ బుద్ధి కలిగినదై రూపవతి అయి ఉండెను. చూడగా మొరటువాడును దుర్మార్గుడునై ఉండెను. కాలేబు సంతతి వాడు. ప్రార్థన చేసిందా? వెంటనే ఇక్కడ మనం గమనిస్తే 33వ నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదములు పొందుదుగాక. ఆమేన్. చూసారా పిల్లరా, నీలో చురుకుదనం అనేది మొదలైతే, చురుకుదనం నీకు ఉండగలిగితే ఆ చురుకే నీ భాగ్యం అండి. చెప్పండి, నీలో ఉన్న దైవ సంబంధమైన చురుకుదనమే నీకు భాగ్యముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణాపాయాన్ని తప్పించుకుంటావు పిల్లరా, రక్షణ పొందగలుగుతావు. హల్లెలూయా. చూసారండి, ప్రాణాపాయం తప్పిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? రక్షింపబడిన వ్యక్తి. అందరు చెప్పండి, ఎవరండి? రక్షణ పొందింది. ప్రాణాన్ని పోగొట్టుకోలేదు, ప్రాణాన్ని కాపాడుకుంది.
తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. నీ ప్రాణం కాపాడబడాలంటే నమ్మి బాప్తిజం పొందినవాడు పిల్లరా, ఈ విధమైనటువంటి ప్రార్థన, ఈ విధమైన చురుకు నువ్వు ఇంకా నమ్మకుండా, చురుకుగా లేకుండా రక్షణ వాయిదా వేస్తూ తీసుకుందామని పొందుదామని తర్వాత సంగతి తర్వాతలే, ఇప్పుడు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయని ఈ రోజు నువ్వు ఆలోచిస్తూ ఉంటావా? 400 మందిని బయలుదేరి వస్తున్నాడు. ఎవరు? నిన్ను చంపేవాడు, హతమార్చువాడు. ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నావా? కత్తి దూసేవాడు రాబోతున్నాడు. నిన్ను పట్టి చెరలో వేయించబోయేవాడు రాబోతున్నాడు. తీసుకొని వెళ్ళేవాడు రాబోతున్నాడు. జీవం కలిగిన దేవుడు ప్రారంభిస్తే నీ ప్రాణాన్ని కోల్పోక నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడును. నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. మరి అబీగయీలు దేని విషయంలో చురుకుపడిందో తెలుసా? తన కొరకు, తన ఇంటి వారి కొరకు చురుకుగా, త్వరగా. నోవాహు చూశారండి, తన కొరకు, తన ఇంటి వారి కొరకు రక్షణ వాడును సిద్ధం చేసుకున్నాడు. చురుగ్గా చేశాడా, లేట్ చేశాడా? చురుగ్గా చేశాడు. వరదలు వచ్చాయి. ఆ క్షణంలోనే మరి ఎన్ని వచ్చినాయి కానీ నోవాహు చురుగ్గా ఉన్నాడు కాబట్టి ఆ వాళ్ళు ఉన్నాడు. చురుగ్గా లేనివాడు, రమ్మన్న పిలిచిన రాకోకుండా ఉన్నవాడు అందులోనే ముంచబడిపోయారు. నువ్వు రక్షణ వాయిదా వేస్తే నీకే ప్రమాదం అండి, నీకే ముప్పు. పిల్లరా, నువ్వు చురుగ్గా ఉండాలి. దైవ సంబంధమైన కార్యక్రమంలో చురుగ్గా ఉండాలి. రక్షణ పొందే విషయంలో చురుగ్గా ఉండాలి. నీ ప్రాణాలు కాపాడబడే విషయంలో చురుగ్గా ఉండాలి. ఇంకా నువ్వు ఎటు కాకోకుండా, త్వరపడకుండా ఉంటే నీకు వచ్చే ప్రమాదం, నీ ఇంటికి వచ్చే ప్రమాదం నీకు తెలియట్లేదు. ఈరోజు ఎందుకో చెప్తున్నాడు, చురుకుగా ఉండేవాడికి చురుకుదనమే వాడి భాగ్యం. అందరు చెప్పండి, చురుకుగా ఉండడమే నీ భాగ్యం. అది మామూలు భాగ్యం కాదు, గొప్ప భాగ్యం. ఆమె 7వ వాక్యం. నీ సేవకుల భాగ్యము మంచిది. నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. అక్కడ జ్ఞాన సంభాషణ వినే విషయములో నీ సేవకుల యొక్క భాగ్యము చాలా మంచిది. అందరు హల్లెలూయా చెప్పండి. ఏ సంభాషణ? దైవ సంబంధమైన జ్ఞాన సంభాషణలు వినాలి. వినటం వలన నీకేమొచ్చింది? రోమపత్రిక 12 ఉంది కదా, వినడం వలన నీకు విశ్వాసం. అయితే ఏం వినాలి? క్రీస్తును గూర్చిన మాట వినాలని ఆ పక్కనే రాయబడింది. వినటం వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అని రాయబడింది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాన సంభాషణ వినాలండి. ఆ వినే భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? లోకంలో ఉన్న అనేకులకి ఇవ్వలేదు, కానీ ఆ భాగ్యం ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీకు మాత్రమే దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. ఆమేన్. ఆయన సేవకులకి ఇచ్చాడు. ఆ సేవకుల నోట నుండి వచ్చు మాటలు వినే భాగ్యము దేవుడు మీకు ఇచ్చాడు. జ్ఞాన సంభాషణలివి నిన్ను జ్ఞానములోనికి నడిపిస్తాయి, జ్ఞానయుక్తముగా కొనసాగింపు చేస్తాయి. ఇంకను మనం వెనకబడిన వాళ్ళు వలె కూడి కోసం, కూర కోసం, గుడ్డ కోసం కొట్టుకునేటట్లుగా కాక, ఇంకా మనం ఆ స్థితిలో కొంతమంది ఉన్నామండి. కూడి కోసం, కూర కోసం, గొడ్ల కోసం, లేకపోతే మరొకటి దానికోసం కొట్టుకునేటట్లుగా, తిట్టుకునేటట్లుగా, మరి ఆ మాటలు విని మన బ్రతుకుల్లో చాలా నష్టపోతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినాలి. అందరూ చెప్పండి, ఏ మాటలండి? దేవుని మాటలు వినాలి. ఆ మాటలు వింటే నీకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం వలన నీకు అనేకమైన కార్యాలు చూస్తావు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలుగా కూడా ఉండలేవు. అందుకే నువ్వు విశ్వాసాన్ని సంపాదించాలండి, విశ్వాసాన్ని పొందుకోవాలండి, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలండి. కానుకలు ఇచ్చిన, మందిరానికి వచ్చిన, పాటలు పాడిన, ప్రార్థన చేసిన, వాక్యాన్ని విన్న, వాక్యం చదివిన, విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టలుగా ఉండలేవు. నువ్వు వినటానికి ఇష్టపడితే విశ్వాసం వస్తుంది. వినకుండా నిద్రపోయావు అనుకో,
వినకుండా కాలాన్ని పిల్లలతో మందిరంలోకి వచ్చే కూడా పిల్లల సంభాషణలో ఉన్నావనుకో, వినకుండా నీ దృష్టిని అటు ఇటు మళ్ళించుకొని వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసేవనుకో, నువ్వు వినేదాన్ని కోల్పోయావనుకో, ఏం కోల్పోతావు తెలుసా? దేవుడికి ఇష్టలుగా ఉండే భాగ్యాన్ని కోల్పోతారు మీరు, విశ్వాసాన్ని కోల్పోతారు మీరు. అందుకే విశ్వాసం కలిగి నడుచుకోవడానికి వినాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ఆ మధ్య 5,000 మంది కంటే ఎక్కువ మంది యేసు ప్రభు బోధ వినడానికి ఆ కొండ మీదకి వెళ్ళిపోయి కూర్చున్నారండి. ఎన్ని వేల మంది? 3 రోజులు. ఇళ్ళేమైనాయో, వాకిళ్ళు ఏమైనాయో, పశువులు ఏమైనాయో, ఏమైనా అన్ని విడిచిపెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన మాటలు వింటూ ఉన్నారండి. ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఆయన మాటలు వింటూ ఉంటే వాళ్ళ ఆహారాన్ని కూడా మర్చిపోయారు. ఆ చివరి రోజు, 3వ రోజు వాళ్ళని ఇంటికి పంపించేమని చెప్పిన రోజు ఆయన అంటాడు, వాళ్ళు మన దగ్గర 3 రోజులు బట్టి ఉన్నారు. ఈ 3 రోజులు కూడా ఖాళీ కడుపులతోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉపవాసంతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మీరు ఏదన్నా వాళ్ళకి పెట్టండి. అప్పుడు 5 రొట్లు 2 చేపల్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మంది కంటే పైబడి తిన్నారండి. ఎన్ని గంపలు మిగిలి? మళ్ళీ 5 రొట్లు ఎక్కడయ్యి, 12 గంపలు ఎక్కడయ్యి? ఆలోచించండి. నువ్వు దేవుడి దగ్గర ఉంటే రొట్టెల సంగతి కాదు కానీ మీతో చెప్పేది అది దేవుని వాక్యమై ఉన్నదండి. ఆమె ఆ వాక్యము మీ దగ్గర ఉంటే మీరు మైమరిచిపోదురు గాక. వాక్యము మీ దగ్గర ఉంటే మీరు దైవములో పరవశించుదురు గాక. ఆయనలో లేనవడం వలన పరలోక ఆశీర్వాదానికి మీరు వారసులు అవుతారు. మన బైబిల్లో మార్తా మరియా ఇద్దరు కనపడతారు. మరియేమో దేవుడి పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉంటే, మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకొని ఉందండి. ప్రభు అంటాడు, మార్తా నీకు అవసరమైనది కావాలి మార్తా, ఎందుకు ఈ పనులు, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు? అవసరమైనది ఒకటి, అది జీవం కలిగిన దేవుడి యొక్క వాక్యం, మాట. ఆ మాట లేకపోతే ఎట్లాగా? ఆయన మాట వినటానికి ఇష్టపడాలి. అదిగో ఆ శిష్యులు ఉన్నారే, 12 మంది శిష్యులు యేసు ప్రభుతో ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. కానీ యేసు ప్రభు తర్వాత వాళ్ళు మళ్ళీ చేపలు పట్టుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఆ రాత్రి వాళ్ళ దగ్గరికి వెళితే, అది పట్టడానికి మీ ధోని లోపలికి నడిపించి కుడి ప్రక్కన వాళ్ళని. అప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు వరకు మేము చేపలు పట్టాం, చేపలు ఎక్కడ పడితే మాకే తెలుసు బాబు, మీరు ఎవరో కొత్తగా వచ్చి చెప్తున్నారు. యేసు ప్రభువుని గుర్తుపట్టలే వాళ్ళు. ఎప్పుడైతే సరే మీరు చెప్పారు కదా కుడి ప్రక్కన వేద్దాం, కుడి ప్రక్కన వేశారు. ఆయన మాట చొప్పున చేసిన తర్వాత వాళ్ళకి 150 చేపలు పట్టి అంటండి. వాళ్ళ తిరిగిపోయేంత చేపలు పట్టాయంట. పిల్లరా, అది దేని వల్ల తెలుసా? ఆయన మాట వినడం బట్టి, ఆ మాటను బట్టి వాళ్ళు చేశారు. మాట చెప్పకపోతే, పోయి మాట చెప్పినా వినకపోతే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చేదా? మాట విన్నారు కాబట్టి కుడి ప్రక్కన అంటే కుడి ప్రక్కనే వేయాలి, ఎడమ ప్రక్కన అంటే ఎడమ ప్రక్కనే వేయాలి, చేయొద్దు అంటే ఆపివేయాలి, చూడొద్దు అంటే మానేయాలి, మానుకోమన్నప్పుడు మానుకోవాలి. అంటే ఏంటి? దీనికి అర్థం ఏంటి? చెప్పినట్లు నువ్వు చేస్తే ఆ ఆశీర్వాదానికి మీరు వారసులు అవుదురుగాక. ఆమేన్. మాట వినడం శ్రేష్టం. మాట వినకపోతే పిల్లరా, నిజంగా మనం అనుభవిస్తాం దానికి తగినట్లుగా. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే పిల్లరా, చూడండి, చాలా దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. 2,000 దెయ్యాలు. దెయ్యం పట్టిన వాడు గెరాసీనుడు ప్రాంతంలో యేసు ప్రభు ఆ సరస్సు తీరాన ఉన్నప్పుడు, మమ్మల్ని చంపడానికి వచ్చావా అంటే, కాదు, ఇదిగో ఈ బాలును వదిలిపెట్టి వెళ్ళిపోమని యేసు ప్రభు చెప్తున్నాడు. అయ్యా, మమ్మలను ఆ నరకంలో పాతాళంలోకి పంపించొద్దు, పందుల గుంపులోకి పంపిమంటే కోరుకున్నాయి, దండం పెట్టి అడిగి. పాతాళంలోకి వద్దా? ఎప్పుడే టైం ఇచ్చాడు దేవుడు. పాతాళంలోకి వద్దంటే పందుల గుంపులోకి వెళ్ళాడు, పంపించాడు. అక్కడ మనం గమనిస్తే ఆ పందుల గుంపులోకి వెళ్ళిన వాడు, బోధకుడా నేను కూడా మీతో వచ్చేస్తాను. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నువ్వు నాతో రావద్దు, ఇదే ఊర్లో ఉండి నాకు సాక్షిగా నువ్వు ఉండు, నాకు సాక్షార్థమై నువ్వు ఉండాలి. ఆ మాట విన్న తర్వాత అతడంట ఆ మాటలు వినేటప్పుడు, అప్పుడు వరకు వస్త్రాలు లేకుండా సమాధుల్లో తిరిగే వ్యక్తిగా ఉండి, ఆ దెయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో అప్పుడు నుంచి వస్త్రాలు ధరించుకొని యేసయ్య వాక్యాన్ని వినడానికి కూర్చున్నాడు అంట. ఆమేన్. ఆ వాక్యం అయిపోయిన తర్వాత నేను కూడా మీతో వస్తానయ్యా అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నాతో కాదు, నాతో వస్తే ఈ ఊరికి సువార్త ఎవరు ప్రకటిస్తారు?
నీకు ఏ మేలు జరిగిందో ఆ మేలు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకుంటా ఉండు. అక్కడ అతన్ని శిష్యుడిగా దేవుడు చేసేసాడు. నా ప్రియులారా, మీరు ఆలోచించండి. ఆయన మాట ఎంతో జీవం కలిగిన జీవం కలిగిన ఓట. ఆ మాటను మీరు వింటే ఆ మాట నిన్ను ఏం చేస్తుందంటే విశ్వాసంలో నడిపిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడికి ఇష్టడుగా మారుస్తుంది. విశ్వాసం వలన అనేక అద్భుతాలు నీ జీవితంలో పొందుతాం. అందుకే ఆ యొక్క సంభాషణ, జ్ఞాన సంభాషణలు వినే భాగ్యం ఎవరికి ఇచ్చారు? మీ గుండెల మీద కుడి చేయి పెట్టుకొని చెప్పండి, జ్ఞాన సంభాషణలు వినే భాగ్యం నా ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యము మనకి ఇచ్చినందుకు చెప్పండి అంటారు కదా. అంటే ఇప్పుడు మీ భాగ్యం ఏంటో తెలుసా అండి? ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. చదవండి, ఆ మాట చదవండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని తీసి చదువుకుందాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడిన చక్కటి మాట. యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను, 3వ అధ్యాయం 7వ వాక్యం కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై ఉండి నా ఆవరణములను కాపాడువాడు అవుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు. చూసారండి, ఎక్కడ నిలిచే భాగ్యం దేవుడు మీకు ఇస్తాడట? దేవుడి యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ మాట ఎవరితో చెప్పబడుతూ ఉన్నాడు? ఇక్కడ చదివితే 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి, మరియు యెహోవా దోత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుట, సాతాను ఫిర్యాది అయిన అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతన్ని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవించాడు. అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞాపించెను. ఎవరి? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏం చెప్తున్నాడు? నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. చూసారండి, యెహోషువకి దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఏమప్పచెప్తున్నాడు? బాధ్యతను అప్పచెప్పి ఆ వాక్యం చివరన చెప్తున్న మాట, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను ఇస్తాను. ఆ బాధ్యతను నిర్వర్తించు, నీకు ఇవ్వవలసిన భాగ్యాన్ని నేను ఇస్తాను నీకు. నువ్వు బాధ్యతను నిర్వర్తించకుండా, బాధ్యత లేకోకుండా సంచరించుచు, బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ఉంటూ, బాధ్యత లేకోకుండా నీవు కొనసాగుతూ ఉంటే దేవుడిచ్చే భాగ్యం మీరు పొందలేరనే సంగతిని రోజు గుర్తుపెట్టుకోవాలి. ఏం బాధ్యతను అప్పచెప్పాడు? నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా నువ్వు గైకొనాలి. అప్పుడే నా మందిరములో అధికారి పదవిని, ఆవరణాలను కాపాడే బాధ్యతను నేను నీకు ఇవ్వగలుగుతాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ అందరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పాడు.
ఏం బాధ్యత అయ్యా? ఏం బాధ్యత అప్పచెప్పాడంటే, యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజాలు పొందే బాధ్యత మీ అందరికి ఉందండి. ఇట్లా బాధ్యత కలిగి కొంతమంది రక్షణ పొందారు, ఇంకా కొంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు. రేపు 26వ తారీఖున మీ అందరికి బాప్తిజాలు ఇవ్వడానికి మరలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాప్తిజాలు పొందకుండా ఉన్న మీరు 26వ తారీఖు బాప్తిజానికి సిద్ధపడండి. ఆ బాధ్యతను మీరు నిర్వర్తించండి. రెండో మాట ఏంటంటే, ఈ బాధ్యతను ఎంతమంది అయితే చేపట్టారో అక్కడ రాయబడుతున్న మాట, నడుచుకొనుచు నా మార్గములలో మీరు నడుచుకోవాలి, అప్పగించిన దానిని భద్రముగా గైకొనాలి. మీరు గైకొనాలి, మీకు ఇవ్వబడినటువంటి ఆ మార్గాల్ని మీరు అనుసరించి నడుచుకుంటూ కొనసాగబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుసరించకుండా, వాక్యానుకూలంగా నడవకుండా, ఆజ్ఞల మార్గంలో వెళ్లకుండా, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించకుండా, మీకు బోధించబడే ప్రతి బోధ అవలంబించకుండా, బోధన పక్కన పెట్టి ఇష్టానుసారంగా మీ మనసుకు నచ్చినట్లు వెళితే అది బాధ్యత అనబడదని, అది మీ ఇష్టానుసారం అనబడుతుంది. అందుకే మన ఇష్టానుసారముగా కాక దేవుని ఇష్టానుసారంగా మనం నడిపించబడదు గాక. ఆమేన్, హల్లెలూయా. గత రాత్రి మనం విన్నటువంటి వాక్యంలో నేను ఒక మాట చదివి, దేవుడికి వాక్యానుసారంగా నడిపించబడే వాళ్ళు దేవుడికి ఇష్టలు. ఒకవేళ వాక్యానుసారంగా నడవకుండా ఉంటే వాళ్ళు దేవుడికి విరోధులు అవుతారు అని రాయబడి ఉంది. రాత్రి విన్నాం కదండి వాక్యం. ఎవరు దేవుడికి విరోధులు? ఆయన వాక్యాన్ని గైకొనని వాళ్ళు దేవుడికి విరోధులు అవుతారు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యానుసారంగా నడిపించబడుట దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను మనం గనక భద్రముగా జాగ్రత్తగా దానిని గైకొని నడిపించబడగలిగితే దేవుడు మన కొరకు దాచిన భాగ్యాన్ని మనం అనుభవించుదుము గాక. ఏ భాగ్యం? నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను. అందరు చెప్పండి, ఏ భాగ్యం అనేది? ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యం. ఆయన సన్నిధిలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి. ఆ కార్యక్రమాలు ఏంటో క్షుణ్ణంగా మనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి కూడా మనం చదవడం ప్రారంభిస్తే అక్కడ ఆయన సన్నిధిలో మనం చేయవలసిన కార్యక్రమాలు యేసు ప్రభు చేసి చూపిస్తా ఉన్నాడండి. చదువుదామా ఆ మాటలు? మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి ప్రారంభిస్తే అక్కడ కొన్ని మాటలు మనకి కనబడతా ఉంటాయి. కక్ష చేతనైనను, చూడండి ఆ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటో తెలుసా? ఆ చదవబడుతున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. కక్ష చేతనైనను, వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక మీ సొంత కార్యక్రమాలు, మీ సొంత పనులు, నీ సొంత వ్యక్తిగత ఆ కార్యక్రమాలనే కాక ఏం చేయాలంట? ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. ఎవరికి కలిగిందంటండి మనసు? ఎంతవరకు? నీ కొరకు నీవే ఉంటున్నావు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ఉండట్లేదు. ఈ మనసు ఎవరిది? ఇది దేవుడి మనసు. నీ పొరుగు వారి కొరకు నీవు ఆలోచించడం అనేది దేవుడి మనసు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ఎవరి మనసు అనేది? దేవుడి మనసు. ఆ తర్వాత కూడా రాయబడిన మాట ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎవరు? మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పోలిక, దైవ రూప పోలికను ధరించుకొనక మనుషుడి యొక్క పోలికను ధరించుకొని వచ్చాడు ఇక్కడికి.
మనుషుడి పోలికలోనే సాగిపోతున్నాడు. అయినప్పటికీ దైవ పోలికలో ఉన్న దేవుడు కదా, దేవుడిని మానవుడిగా వచ్చాను కదా అని దేవుడితో సమానుడిగా ఎంచుకోవట్లేదండి. ఎవరితో ఎంచుకుంటున్నాడంట? మనుషుడు పోలికగా ఎంచుకుంటున్నాడు. అదే భాగ్యం అనుకుంటున్నాడు. చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, అక్కడ ఆయన సన్నిధిలో నీకున్నటువంటి భాగ్యం ఏంటో తెలుసా అండి? నీవు తగ్గింపు స్వభావంలోనికి వచ్చేయాలి. ఆమేన్. అంటే ఇప్పుడు తగ్గింపులోనికి రావడం అంటే అర్థం ఏంటంటే, నీ ఎదుటి వాళ్ళే నీకంటే గొప్పవాళ్ళని నువ్వు ఎంచుకోవాలి. మీరే గొప్ప, నువ్వే చాలా మంచిగా ఉన్నావు. వాళ్ళకి ఒకవేళ టాలెంట్ లేకపోయినా, తెలివితేటలు లేకపోయినా, నువ్వు ఏం చెప్పాలంటే మాకంటే మీరే దేవుల్లో ఉన్నతమైన వాళ్ళని మనం ఒకళ్ళు ఏం చేయాలి? ఘనపరచుకోవాలి. వాళ్ళని కించపరచుకోవాలి, వాళ్ళని తృణీకరించకూడదు, సులకనగా మాట్లాడకూడదు, తేలికగా మాట్లాడకూడదు. అది దేవుడి ఉద్దేశం కాదది. దేవుడి సన్నిధిలో తగ్గించుకొని యేసు ప్రభు మనకు చూపించాడండి. ఆమేన్. ఎలా చూపించాడు? తగ్గింపును చూపించాడు. ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే తగ్గింపు జీవితం. ప్రైజ్ ది లార్డ్. తనను తాను తగ్గించుకొని మరణపాయంలోనికి వెళ్ళి మరణమౌనంత పరిస్థితుల్లోకి వెళ్ళినా ఆయన తగ్గింపునే వ్యక్తపరిచాడు. ఏమంటున్నాడు? కొట్టి కుద్ది తడుతూ ఉంటే, గడ్డు పట్టుకొని పీకి మొడకిరట్టు పెడుతుంటే, మొహం మీద ఉమ్ము వేస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని మీరు క్షమించండి. ఆ మాట మీకు వచ్చిద్దా? ఆ మాట మనకు వచ్చిద్దా? చూస్తా నోరు జారి ఒక మాట అంటే నువ్వేమన్నా తక్కువ, ఇక మనం ఎట్లా తిరగబడతామంటే అట్లా తిరగబడతాం. నా ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఆయన సన్నిధిలో నిలిచి వాళ్ళకి ఇచ్చే భాగ్యం ఏంటంటే తగ్గింపు జీవితం మనం కలిగి జీవించాలి. రెండో మాట కూడా మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడినటువంటి ఆ మాట చదువుకుందామండి. 11వ అధ్యాయం 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలగబో బహుమానములను దృష్టించెను. విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి గలవాడై రాజగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది చూడండి పిల్లరా, ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యం ఏంటి? ఆయన సన్నిధి అంటే క్రీస్తు ప్రజలతో శ్రమ పడుటయే భాగ్యం అని ఎంచుకున్నాడండి. ఏంటంట? క్రీస్తు విషయమైన నింద నాకు భాగ్యం. క్రీస్తును బట్టి నాకు ఎదురవుతున్న శోధన, క్రీస్తుని బట్టి నాకు ఎదురవుతున్న సమస్య, క్రీస్తుని బట్టి నాకు ఎదురవుతున్న శ్రమ ఏమనుకున్నాడు? భాగ్యం, నా భాగ్యం. నేను నింద పడను. నన్ను ఎందుకు అనాలి? నన్ను ఎందుకు తిట్టాలి? నన్ను ఎందుకు మాట్లాడాలి? నేను ఎందుకు పడాలి? నా అన్న, నా అక్క, నా చెల్ల, నా తమ్ముడని చదువుతానికి లిస్టు. నేను ఎందుకు పడాలండి? నేను ఎందుకు దాన్ని భరించాలండి? అవును అనుకుంటారా లేదా? వాళ్ళే మీ అత్తగా అత్త అయితే
పాన్లే నీ కోడైతే నీ కొడుకైతే నా పిల్లరా, నీకు క్రీస్తు విషయమైన నింద నీకు చాలా గొప్ప భాగ్యం అని ఎంచుకో. అది ఎక్కడ? ఆయన సన్నిధిలో ఎక్కడి నుంచి పారిపోయాడు తెలుసండి? మోషే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసాడు. ఐగుప్తు ఆధ్వర్యంలో ఉండటం కంటే క్రీస్తుతో ఆయన ప్రజలతో బ్రతకడం మేలనుకొని ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధానానికి వచ్చేసాడు. హల్లెలూయా. నీవు దేవుడి సన్నిధిలో మొదట తగ్గింపు జీవితం కనుగొను. రెండోది, నా నిమిత్తం హింసింపబడు మీరు ధన్యులు. పరలోక రాజ్యం మీది, క్రీస్తు నిమిత్తమై, ఆత్మ విషయమై, నీతి కొరకై. ఇట్లా మనం ఆ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతూ ఉంటాం కదా. ప్రియులారా, దేవుని నిమిత్తమైనటువంటి నింద అది నీకు ఒక భాగ్యముగా మీరు ఎంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నింద మాత్రమే కాదండి, అక్కడ భాగ్యవంతుడను అనిపించుకోవడం కంటే క్రీస్తుతో ఉండడమే నా భాగ్యం అని ఎంచుకుంటున్నాడు. భాగ్యవంతుడు అంటే చెప్పే కదా, సంపద కలిగిన వాడు, విస్తారమైన సమృద్ధి కలిగిన వాడు. ఆ భాగ్యాన్ని ఆయన కోరుకోవట్లేదు, కానీ క్రీస్తుతో ఉండే భాగ్యాన్ని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకోవడం కంటే క్రీస్తు ప్రజలతో ఉండడం నాకు మేలని, గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఈ రోజున మీరు భాగ్యవంతులుగా ఉండాలనుకుంటున్నారా? పిల్లలు చూడండి, భాగ్యము అంటే ఆహారం సమృద్ధిగా ఉండడం. ఆ ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యంలో కనుక మనం చదివితే అసలు భాగ్యం అంటే తినడం, సంపాదించుకోవటం, అన్నిటిని కలిగి సమృద్ధిగా బ్రతకడం, ఇదే భాగ్యం అని మరి ప్రసంగి గ్రంథకర్త అక్కడ రాస్తూ ఉన్నాడండి. 5వ అధ్యాయం 18వ వాక్యం నుండి చదువుకుంటే, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వారికి భాగ్యము. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీరు కలిగజేసి ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగేది అనుకొనవలెను. చూసారండి, పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో భాగ్యమును గూర్చి, భాగ్యవంతులను గూర్చి ఏమని రాయబడుతుంది చూడండి. మరి ఆహారం తినడం, ఈ లోకంలో సంతోషంగా బ్రతకడం, వస్త్రాలు, లేకపోతే అష్టైశ్వర్యాలు, ఇవే భాగ్యము, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని సంతోషించి ప్రభువుని స్తుతించాలి. మరి కొత్త నిబంధన ఏమని చెప్తుంది? భాగ్యం అంటే ఆయన సన్నిధిలో నిలుచుంటే మనకి భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది భాగ్యమేనండి. ఈ ప్రసంగి గ్రంథంలో చదివిన వాక్యం కూడా భాగ్యమే. అది దేనికి సంబంధించిందంటే శరీర సంబంధమైనది. అందరూ చెప్పండి, దేనికి సంబంధమైన? శరీర సంబంధమైన భాగ్యం. ఈ ఉద్యోగం తగ్గట్టు నా భాగ్యం అండి. ఈ రోజున మేము ఈ ఇల్లు కట్టుకున్నామంటే ఇది ఎవరి గొప్పదానం? ఇది దేవుడిచ్చిన భాగ్యమేనండి. ఇదంతా కూడా భాగ్యమేనండి. కానీ అది ఎక్కడి వరకు అంటే ఈ లోక సంబంధమైనది, ఈ బాహ్య సంబంధమైనది. మరి ఇప్పుడు దైవ సంబంధమైనది ఏంటంటే ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యం దేవుడికి ఇవ్వాలని. ఆమేన్. ఆ భాగ్యము, ఆయన సన్నిధి ఒకటి తగ్గించుకొని ఉండడం, రెండోది క్రీస్తు ప్రజలతో నీవు కలిసి జీవించడం, మూడోది కూడా అక్కడ మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో చదివితే అక్కడ ఏమని రాబడి ఉంటుందంటే ఆయన సన్నిధిలో విశ్వాసం అందు ఉండడం భాగ్యం అండి. చదవండి అన్నమాట. 2వ అధ్యాయం 5వ వాక్యం యాకోబు పత్రిక. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోకము విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు
దేవుడు ఏర్పరచుకొనలేదా? చూడండి పిల్లరా, విశ్వాసమందు భాగ్యవంతులవుటకు దరిద్రుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దారిద్ర్యములో, శాపములో, పాపములో కొట్టమెట్టలాడబడుతున్న మన బ్రతుకులను విశ్వాసములోనికి నడిపించాడు. ఆ విశ్వాస జీవితమే అది మనకి భాగ్యముగా దేవుడిచ్చాడు. ఆయన సన్నిధిలో మూడోదిగా నీకు కావాల్సింది ఏంటి? విశ్వాస జీవితం. అందరు చెప్పండి ఏంటి? ఆయన సన్నిధిలో తగ్గింపు జీవితం. ఆయన సన్నిధిలో రెండోదిగా ఏంటిది? తగ్గింపు జీవితం. తర్వాత దేవుని ప్రజలతో, మరి ఐగుప్తుని విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఆయన సన్నిధిలో నిలుచుటకు మనం రావడం. మూడోది విశ్వాసములో నిలిచి ఉండడం, అది మనకి భాగ్యమై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. నాలుగో మాట కూడా అక్కడ మనం గమనించి చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రికలో పిల్లరా, 2వ కొరింథీ అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం నుండి కనుక మనం ప్రారంభిస్తే, కావున లోగడ ఇచ్చేదనని మీతో చెప్పిన ధర్మశాస్త్రము పిసినితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి సహోదరుల మీ వద్దకు వచ్చి ముందుగా వచ్చి కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు. సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు. చెప్పవచ్చును, సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును మరియు అన్నిట్లో ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఆమేన్. తర్వాత కూడా చదువుదాం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ గౌర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉందండి, వెదజల్లి విస్తరించిన వారు కలరు. ఎక్కడ వెదజల్లి? దేవుడి సన్నిధిలో వెదజల్లి. మనం పై వాక్యాల నుండి చదువుకుంటూ ఉన్న మాటలు మీరు గమనిస్తే, పెసరు కొట్టుతనముగా ఇవ్వకూడదు, సనుగుకుంటూ ఇవ్వకూడదు, లేకపోతే మరొక విధముగా వేరే భావనతో దేవుడికి ఇచ్చే విషయాలలో మనం ఏమాత్రం కూడా తడువు చేయకూడదు. ధారాళముగా ఇచ్చే వాళ్ళని దేవుడు ధారాళంగా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది గుప్పుడు విప్పే కార్యక్రమం అండి. దేవుడి సన్నిధిలో 4 అనుభవాలు చెప్పాను. ఒకటి తగ్గించుకొని ఉండటం, రెండోది ఐగుప్తుని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుడి ప్రజలతో సహజీవనం చేయడం, మూడోది విశ్వాస జీవితాన్ని కొనసాగించడం, నాలుగోది దేవుడికి ఇచ్చే కార్యక్రమము. బైబిల్లో మోషేతో దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటంటే ఆరాధన చేయడం, పాటలు పాడడం, ప్రభువుని స్తుతించడం, దేవుని వాక్యాన్ని కలిగి వినడం, విని దానిని కలిగి జీవించడం. ఆ వాక్యము, ఆరాధన, పాటలు, ఉపదేశం, మరి ఇదిగో ఇప్పుడు మీకు చెప్తున్న తగ్గింపు, అలాగే దేవుడి ప్రజలతో సహజీవనం, సంఘంతో అంటుకట్టబడిన అనుభవం, ఇవన్నీ కూడా గుప్పుడు విప్పే, ఇదంతా కూడా దేవుని సన్నిధి. అందరు చెప్పండి ఏంటండి అది? ఇప్పుడు దేవుడు యెహోషువతో ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నా మార్గములోనే నువ్వు నడుచుకొనుచు నేను నీకు ఇచ్చిన వాటిని భద్రముగా అనుసరించి గైకొనిన ఎడల
నా మందిరం పైన అధికారివై ఆవరణములను కాచువాడుగాను నేను నిన్ను నియమించి నా సన్నిధిలో నిలుచు భాగ్యమును నేను నీకు. ఇప్పుడు ఈ సన్నిధి మీరు నిలిచే భాగ్యం మీకు కావాలా? ఈ సన్నిధిలో ఏమేమి ఉంటున్నాయో చూసారా? ఈ సన్నిధి అంటే ఏమిటో విన్నారుగా. ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన సన్నిధిలో దేవుడు ఉంటాడు. ఆ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దైవ సన్నిధి, దైవ కార్యక్రమాలు ఉంటాయి. ఆ దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కడ ఉండునో అక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ భాగ్యము దేవుడు మీకు ఇస్తున్నాడండి. ఇంకా పిసులు కొట్టుతనంగా చేతులను కొరచ చేసుకుంటూ దేవుడికి ఇస్తే ఎట్లా నా కట్టుబడులు అనుకుంటూ, లేకపోతే దేవుడికి ఇస్తే ఎట్లాగా నా పరిస్థితి అనుకుంటూ ఉంటే, పిల్లరా ఆనాడు ఒక పేద విధవరాలు 2 కాసులతో దేవుడి మందిరానికి వచ్చి మరి ఇవ్వడానికి ఆమె దగ్గర ఆ 2 కాసులే, మరలా ఇంటికి తిరిగి వెళ్ళడానికి కూడా ఆ 2 కాసులే ఉన్నాయి. ఆమెకున్నదంతా దేవుడు కానుక పెట్టులో వేసేసింది. యేసుప్రభు అంటాడు, వాళ్ళందరూ కూడా వేల రూపాయలు ఉంచుకొని సగం దేవుడికి ఇచ్చారు. ఏమి మాత్రం తనకున్నదంతా ఇచ్చేసింది. మీ అందరికంటే ఎక్కువగా ఎవరు దేవుడికి ఎక్కువ ఇచ్చారు? మరి 2 కాసులే ఇచ్చింది. వాళ్ళు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. అయినా కానీ దేవుడు వాళ్ళ విషయంలో ఆ మాట చెప్పలేదు. కానీ ఈ పేద విధవరాలు ఇచ్చిన ఆ 2 కాసుల విషయంలో దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట మనం లోక సువార్తను గమనిస్తాం. సీమోను పేతురు ఉన్నాడే, అతని ఇంటికి యేసు ప్రభువుని విందుకు పిలిచాడు. ఇంటికి పిలిచి భోజనం పెట్టి అతిథులు చేస్తూ ఉంటే యేసు ప్రభు అతని గురించి చెప్పకుండా ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి కన్నెడతో కాళ్ళని కడుగుతూ పాదాలని తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే ఆమె గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమించింది ఎవరు? ఈ అమ్మాయి. వెళ్ళగలిగిన అత్తరు గుడ్డి పగలగొట్టి ఎవరి కాళ్ళ మీద పోసింది? యేసు ప్రభు పాదాల మీద పోసింది. కారణం ఏంటో తెలుసా పిల్లరా? ఆమె విస్తారంగా ప్రేమించింది. అందుకే దేవుడు కూడా విస్తారమైన ఆమె పాపాలను కూడా క్షమించేశాడు. ఇక్కడ కూడా ధారాళంగా మీరు ఇచ్చారనుకోండి, ధారాళంగా దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు, ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది ఇచ్చే కార్యక్రమం. ఈ 4 అనుభవాలు దేవుడి సన్నిధిలో ఉంటున్నాయి. ఈ సన్నిధిని నిలుచు భాగ్యం నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఏంటండి? ఆయన సన్నిధిని నిలిచే భాగ్యం దేవుడు ఇచ్చాడు. రెండోది, సురుకుగా ఉండే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మూడోది, జ్ఞాన సంభాషణ దేవుడి వాక్యాన్ని వినే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఇంతవరకు ఈ యొక్క ఆరాధనలో మీరు తోడయుండి మీ గణనామానికి మహిమకరంగా తీర్చిదిద్దుకున్నది వందనాలు. ఇదిగో ఈ మాటలు విన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు వరుసలో దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాం. ఇదిగో నీ బలలో పాలు పొందుతూ ఉండగా ఒక్కొక్కరిని నీ కృపతో నింపమని, ఇదిగో నాయన నీ మాటలకి నీ బిడ్డలు అప్పగించుకునే వాళ్ళై వాక్యానుసారముగా నీ సన్నిధిలో ఏ కార్యక్రమాలు చేయాలో వాటి ప్రకారముగా అయా తగ్గించుకొని ఉండాలని నీ సన్నిధిలో ఉండేవాడు ప్రభువా. ఆయన అయా ఐగుప్తుతో కాకుండా నీ ప్రజలైన సంఘముతో నీ బిడ్డలు ఉండాలని, అది భాగ్యముగా ఎంచుకోవాలని. అలాగే ప్రభువా నాయన ఇదిగో నీకు ఇచ్చే విషయంలో ఏమాత్రము కూడా చేతులు కొరచ చేసుకోనక ధారాళంగా విత్తినప్పుడు ధారాళమైన పంట మేము కొయ్యగలుగుతున్నామని చక్కటి మాటలు నీ లేఖనాల్లో నుంచి మాట్లాడావు. చురుకుగా మేము ఉండాలని. అలాగే ప్రభువా నాయన నీ మాటలు జ్ఞాన సంభాషణ మాటలు వినాలని ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నేను రక్షించిన వాడిన నీ దేవుడైన యెహోవా నేను రక్షించిన ఆ రక్షణ భాగ్యం ఎంతో గొప్పదని మాకు ఈరోజు చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలను బట్టి మీ బిడ్డలందరూ కూడా వాక్యానికి మీ బిడ్డలు అప్పగించబడిన వాడిని ఆశీర్వదించబడుటకు మీ బిడ్డలకు అప్పగించబడిన భాగ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించుచు ఆ భాగ్యాన్ని అనుభవించేటట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్.